ఇక్కడ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఏముందో. నెక్స్ట్ మా డాడీ చూపిస్తాడు దీంట్లో కెమెరా క్వాలిటీ ఎట్లాగుంటుందో. దీన్ని అంటారు సోనీ FDR X3000. బొడ్డగానే కనిపిస్తుంది చూసేదానికి. ఇదిగో ఏ మాటకి ఆ మాట చెప్పాలి. అబ్బో సామె, ఈ రోజు కూడా మంచుతో ఫుల్ గా కవర్ అయిపోయింది, పొగ మంచుతో మా ఊరు. కాకపోతే ఈ పొగ మంచులు గిగ మంచులు అన్ని బాగా మీకు క్లారిటీగా కనిపించడం లేదు కదా, ఎందుకంటే మనం ఫోన్ తో రికార్డ్ చేస్తాం. నా కూతురు చెప్పింది, ఈ మధ్య కాలంలో నువ్వు పల్లెటూర్లు గిల్లెటూర్లు టౌన్లు గీన్లు అన్ని తిరుగుతున్నావు, బాగానే ఉంది, కానీ క్వాలిటీ లేదు నీ వీడియోలో అంటోంది. ఏమో పొడవ హర్ట్ అయిపోయా. మన వ్యూవర్స్ కి క్వాలిటీతో చూపించకపోతే కెమెరా పెట్టి ఎట్టా తిరిగితే లాభమే ఉంది, క్వాలిటీ కూడా ఉండాలి కదా చూపించే కంటెంట్ కనేసి పరిగెత్తుకుంటా వెళ్ళి 2 లక్షలు పెట్టి కెమెరా కొన్నానా అంటే అంత సీనేలా, 1 లక్ష పెట్టి కొన్నానంటే అంతకంటే సీనేలా. నేనేం చేశానంటే ఈ బుడ్డ కెమెరాని చూసారనుకో, అబ్బో సామె బుడ్డగానే కనిపిస్తుంది చూసేదానికి. ఇదిగో నా చేతిలో పట్టే అంత కెమెరా, అరచేతి అంత కూడా లేదు. బాగా చూసారంటే నా అరచేయి అంత లేదు కెమెరా. 200-300 గ్రాముల కంటే ఎక్కువ బరువు కూడా ఉండదు, కానీ క్వాలిటీ ఉడేమ్మా బొడవ. సోనీ కెమెరాలు అంటే క్వాలిటీకి పెట్టింది పేరు అంటలా, అది ఈ కెమెరా. ఇదేంటంటే సోనీ X3000R అంటారు. బుడ్డ కెమెరా, ఆప్టికల్ స్టెబిలైజేషన్ తోటి అదిరిపోద్ది. అండర్ వాటర్ కూడా తీసేయచ్చు ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్ గాని వేసేస్తే. మనం తీసి చూద్దాం. ఎక్కడుంది చూడు, వాపన్ ఇట్టగాని తీసేస్తే ఈ ప్లాస్టిక్ డబ్బా బయటకు వచ్చేస్తుంది. ఈ ప్లాస్టిక్ డబ్బా ఉంటే అండర్ వాటర్ చేసుకోవచ్చు, వానలు వచ్చినప్పుడు ప్రొటెక్షన్గా పడి ఉంటుంది, కానీ సౌండ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. దానికే మనం ఏం చేస్తామంటే ఈ బుడ్డ కెమెరా, ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఉండే ఈ బుడ్డ సోనీ X3000R కెమెరా పట్టుకొని వీడియోలు తీసేద్దాం. చూడు ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఈ మధ్య కాలంలో రావటంలో ఎంత మంచి క్వాలిటీ కెమెరాలు. ఇది 2016లో తీసుకొని వచ్చాం. అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసింది 2016, సోనీ వాళ్ళు కొత్త ఇంకా రావట్లేదు దీని మీద. మనమైతే 2020లోనే ఎప్పుడు కొనేసానబ్బా. ఒక 300-400 యూరోలు పెట్టా. ఈ కిందల్లా కావాల్సినంత రికార్డ్ చేసుకొని మెమరీ స్టిక్ వేసేసాం. ఒక 12-13 గంటలు రికార్డ్ చేసేయచ్చులే. అబ్బో ఊరు మొత్తం తీసేయచ్చు, 2-3 ఊర్లు తీసేయచ్చు. ఇంకా మాట్లాడితే ఏడైందంటే బ్యాటరీలు కూడా మార్చుకోవచ్చు మనం. సప్పని బ్యాటరీ అయిపోయింది అనుకో, బ్యాటరీని టపక్కని తీసేసి ఈ లెక్కన జుప్ అంతే, మళ్ళీ బ్యాటరీని ఎట్ట పెట్టేస్తే కొత్త బ్యాటరీని అయిపోయా. మన రికార్డింగ్కి బ్యాటరీ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకా మనం ఏంటంటే దీంట్లో మామూలుగానే సౌండ్ బాగా వస్తుంది. కాకపోతే ఎయిర్ ఫిల్టర్ ఒకటి పెట్టాలంటే ఏదో అంటారబ్బా, చిన్న దూది ముక్కలాగా పెట్టేస్తే అప్పుడు గాలి సౌండ్ కూడా రాదు, క్వాలిటీ భలే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము, ఈ వెనక పక్క చూసారనుకో, మా బొడవ ఏడ మైక్ ఎక్స్టర్నల్ మైక్ పోర్ట్ కూడా ఇచ్చారు. ఎర్రది దాంట్లో పెట్టేసి మనము రోడ్డు మైక్తో తీసేయచ్చు, లేకపోతే ఏదో ఒకటి వైర్ మైక్ ఏదో ఒక దాంతో తీసేయచ్చు. అదిరిపోద్ది, సింపుల్ సెటప్ అంతే. ఇంతకీ ఇదెందుకు అనుకుంటున్నారా, ఇట్ట కానీ అనిపర్నుకేమనుకో లాక్ రాదు. ఇట్ట తీస్తే బ్యాటరీది టక్కని తీయచ్చు. చూసారా చిన్న త్వరలాగా ఉంది, స్క్రూ పెట్టుకోను, ట్రైపాడ్ పెట్టుకోవడమే అంతే. దీనికి బొడ్డ ట్రైపాడ్ పెట్టుకొని బొడ్డగానే కనిపిస్తుంది చూసేదానికి. ఇదిగో టాగాని వ్లాగింగ్ చేస్తే నా చుట్టుపక్కలంతా కనిపిస్తుంది. వైడ్ యాంగిల్ అదిరిపోయే క్వాలిటీతో బ్రహ్మాండమైన వీడియోలు తీసేస్తా. ఇదే కాదు సామే, ఇక్కడ చూసారా చిన్న మెన్యూ ఉంది అంతే. ఇక్కడ రికార్డ్ చేయాలంటే ఇది సప్పని అవుతడమే. ఇది కానీ గట్టిగా వదిలితే ఆన్ అయిపోద్ది, క్లిక్ అంటే సౌండ్ వచ్చిలా అది ఆను. ఇది వచ్చితే రికార్డు అయిపోయా. కాకపోతే దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఇట్టే కెమెరాని చూడడం తప్ప, కెమెరా మనల్ని చూడడం తప్ప మనకేం కనిపిస్తుందో మనం ఎక్కడా చూడలేము. ఎందుకంటే డిస్ప్లేనే లేదు. చూసారా, ఫోన్లలో కనిపించేటట్టు ఏమీ కనిపించదు, కానీ మన కంటికి కనిపించేది బ్రహ్మాండంగా చూపించేస్తుంది. దానికే క్వాలిటీ పెంచేదానికి సోనీ X3000R ఒక 400 యూరోలో 350 యూరోలో పెట్టి కొనేసా. ఇదే వాడతా, ఇంకా బ్రహ్మాండం అంతే. దాంతో పాటు మీకు ఒక విషయం చెప్పాలి. ఇదే మన ట్రావెల్ బ్యాగ్, దీంట్లో ఏముంటాయో కూడా చూపిస్తాను. నిన్నే కొనుక్కున్నానులే ఇవన్నీ కలిపి.
ఎందుకంటే శని ఆదివారాలు ఎక్కడికంటే ఆడికి వెళ్ళిపోతున్నా మనం ఏడ నిద్రపోతామో అంటే ఏ హోటల్లో నిద్రపోతామో ఏ రోడ్డు మీద నిద్రపోతామో తెలియకుండా ట్రావెల్ బ్యాగ్ కొనిపించేసారు నాకు ఇంట్లో ఈ అయినా పెట్టుకో కొద్దిగా స్నానాలు గీనాలు చేసి నీట్గా కనిపి అని. ఇక్కడి నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఏముందో. ఈ వస్తువులంతా మేము రోస్పన్లో కొన్నాం నిన్న. సో ఫస్ట్ ఈ బ్యాగ్ ఉంది, ట్రావెల్ ద వరల్డ్ అని రాస్తుంది, ఎందుకంటే ఇది ఒక ట్రావెల్ బ్యాగ్, అంతా సేఫ్గా పెట్టుకోను. ఇంకేమైనా లోపల లీక్ అయిందనుకో, ఇప్పుడు క్రీమ్ ఏదో ఒకటి, అప్పుడేమి బ్యాగ్లో అంటదు. సో ఇప్పుడు లోపల ఏముందో. ఫస్ట్ ఈ యాక్స్ డియోడ్రెంట్ కొన్నాడు డాడీ, డార్క్ చాక్లెట్ ఫ్లేవర్లో. స్మెల్ బాయ్ అంత బాగోలేదు. ఓకే, నెక్స్ట్ ఈ డవ్ మెన్ కేర్ హైడ్రేటింగ్ క్లీన్ కంఫర్ట్ 24 hour నరిషింగ్ ఏదో షవర్ జెల్ ఏందో బాడీకి, ఫేస్కి, ఇంకా హెయిర్ వాష్కి. ఇది బ్లూ కలర్ ఉంది. నా ముక్కు మీద పడింది. స్మెల్ అయితే నాకు నచ్చలేదు. నీకు నచ్చిందా? నాకు తెలియదు, ఉన్నది కొనుక్కున్నా. ఓకే, నెక్స్ట్ ఈ నివియా సాఫ్ట్ క్రీమ్ కొన్నాడు. ఇంట్లో ఆల్రెడీ ఇంత పెద్దది ఉంది, కానీ చిన్నది కొన్నాడు ఎందుకంటే ఇది వింటర్ కదా, అప్పుడు స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడానికి. ఇది ఇంకా అన్ఓపెన్డ్. ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ హ్యాండ్ శానిటైజర్, ఎందుకంటే ఎక్కడెక్కడో తింటా ఉంటే డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవాలి, జర్మ్స్ ఇంకా బ్యాక్టీరియా లేకుండా. ఈ స్మెల్ ఓకే, హాస్పిటల్ లాగా ఉంది స్మెల్. నెక్స్ట్ ఈ టూత్ బ్రష్ ఉంది. క్యాప్ ఎందుకు వేయలేదో నాకు తెలియదు, కానీ ఈ టూత్ బ్రష్ ఉందంతే, నేను బయటికి తిను. కానీ నెక్స్ట్ ఇది సమ్మర్ అయిపోతుంది కాబట్టి ఈ సన్ క్రీమ్ కొన్నాడు 50 SPFతో. అది చాలా మంచిదంట. స్మెల్ లేదు దీనికి. ఇది వైట్ కలర్ ఉంది, క్రీమ్ లాగా చాలా తిక్కుకుంటుంది. ఇవన్నీ చిన్న థింగ్సే, పెద్దవి తీసుకుంటే ప్లేస్ ఎక్కువ తీసుకుంటుంది, ఇంకా ఇవి లైట్ వెయిట్ కూడా ఉంటాయి. యా, నెక్స్ట్ లాస్ట్ ఈ టూత్ పేస్ట్ ఉంది కోల్గేట్ నుంచి. కోల్గేట్ టోటల్ టూత్ పేస్ట్ రిపేర్ ఇంకా రీవైటలైజ్ రీఫ్రెష్ ఏందో. ఇది చిన్న టూత్ పేస్ట్, ఎందుకంటే పెద్దది తీసుకుంటే కొద్దిగా యూస్లెస్. ఇది ఒక టూత్ పేస్ట్, చాలా క్యూట్గా ఉంది చిన్నగా. నేను ఆ తర్వాత తీసుకోను బయటకు వెళ్ళినప్పుడు. చాలా టూత్ పేస్ట్ ఉన్నాయి అంటే పెరడాంటాక్స్ అట్లాగా, కానీ కోల్గేట్ బెస్ట్ అనుకొని తీసుకున్నాను డాడీ. అంతే దీంట్లో ఉండేది. ఇంకేం కొనలేదు, ఇంకా కొన్నాను అనుకున్నా కానీ ఎక్కువ ఏం కొనలా. ఇవన్నీ ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్మెల్ రాకుండా. ఇది ఇంపార్టెంట్, ఇంకా ఇది ఇంపార్టెంట్. తినేటప్పుడు ఇది ఇంపార్టెంట్, ఇంకా స్కిన్ డ్రై అవ్వకుండా ఇది ఇంపార్టెంట్, ఇంకా ఇది స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంపార్టెంట్, ఇంకా ఇదేమో నోరు నుంచి స్మెల్ రాకుండా ఇంపార్టెంట్. ఈ బ్యాగ్లో ఉండేది అంతే. నేనంతా మళ్ళీ లోపల పెట్టేస్తాను. నువ్వు ఒక క్యాప్ కొనాలి టూత్ బ్రష్కి. ఇదే బ్యాగ్, మీరు కూడా ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే ఇట్లా పెట్టుకోండి, అన్ని వస్తువులు ఉంటాయి మీకు కావాల్సింది. లేకపోతే మీకు కానీ జుట్టు ఉంటే షాంపూ కొనండి, 3-in-1 కొనబాకండి. నేను ఇప్పుడు ప్రైస్ చెప్తాను అన్నింటికి. ఫస్ట్ ఈ బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్ ఏమో €2 అనుకుంటా. ఈ టూత్ బ్రష్ ఏమో ఒక ప్యాక్లో వచ్చింది కాబట్టి తెలియదు ప్రైస్ నాకు. ఈ టూత్ పేస్ట్ €1 or €2 అనుకుంటా. ఇది €2 అనుకుంటాను. ఇది 150 ఎంతో. ఇది €1 ఇది. ఇది €1 అనుకుంటా. ఇదేమో 50 cents అనుకుంటా. అంతా అది. ఇక్కడ 1 2 3 4 5 6 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 6 ఐటమ్స్ ఇంకా ఈ బ్యాగ్, సో 7. ఈచ్ ఐటమ్ €1 €1.50 అనుకొని క్యాల్కులేట్ చేయాలి. €1 అంటే ₹90. సో అప్రాక్సిమేట్లీ ఇదంతా 150 అట్లాగా అనుకోవాలి. ఎవరైతే బెస్ట్ క్యాల్కులేట్ చేస్తారో వాళ్ళే విన్నర్. అంతే గాయస్, నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా
ఎంజాయ్ చేశారని హోప్ చేస్తున్నాను. నెక్స్ట్ మా డాడీ చూపిస్తాడు దీంట్లో కెమెరా క్వాలిటీ ఎట్లాగుంటుందో, అప్పుడు మీకు కనిపిస్తుంది ఫ్యూచర్ వీడియోస్ ఎట్లాగుంటాయో. మీరు ఎంజాయ్ చేయండి. యా, కెమెరా గురించి మొత్తం ఇప్పుడు దాకా చూశారు కదా. ఈ కెమెరానే వాడదాం, క్వాలిటీ పెరగద్ది. సన్లైట్ ఉన్నప్పుడు అంటే పొద్దున్నే కానీ వీడియోలు తీస్తే అదిరిపోద్ది. ఇట్టా మైక్ కూడా పెట్టుకున్నా, ఎందుకంటే దీనికి విండ్ సౌండ్ వస్తుంది. ఆ దూది ముక్కలు అన్నీ అతికికుండా డైరెక్ట్గా మిమ్మల్ని చూస్తా మాట్లాడేదానికి, మంచి వాయిస్ క్వాలిటీ వచ్చేదానికి టక్ టక్ అంటలా ఇదే మైక్ పెట్టుకొని లౌడ్గా మాట్లాడదాం అనేసి. అంటే మన గొంతు ఏంటంటే మైక్ తీస్తే కీసుగా ఉంటుంది, అంటే చిన్నగా ఉంటుంది, పెద్ద లౌడ్గా ఏం ఉండదు. మైక్ వల్ల ఏంటంటే మా బడవ అద్దెల పాత్రలా అన్నట్టు వస్తుంది. అది మొత్తానికి కెమెరా ఇది. మీరు ఇప్పుడు చూసారనుకో నా చుట్టుపక్కలంతా కనిపించేస్తూ ఉంటుంది. అంటే అంత వైడ్ యాంగిల్ కెమెరా, క్వాలిటీ అదిరిపోద్ది. కాకపోతే మనము కొద్దిగా లైట్ని గమనించుకోవాలి. నేను ఇంతకుముందు లైట్కి ఆ సైడ్ ఉన్నాను కాబట్టి కొద్దిగా ఎక్స్పోజర్ ఉన్నింది. ఇప్పుడు చూడండి కెమెరా క్వాలిటీ. ఈ కెమెరా క్వాలిటీ తోటి నాకు తెలిసి బ్రహ్మాండమైన వీడియోలు వస్తాయి. ఇప్పుడు మీరు లైక్, షేరు, కమెంటు, సబ్స్క్రైబ్ మర్చిపోయాను. ఇప్పుడు చూసారనుకో ఇదే మనం వాడే ట్రైపాడ్, బొడ్డ ట్రైపాడ్. ఇట్టా చేతిలో పట్టుకుంటే సెల్ఫీ స్టిక్ లాగా ఉంటుంది. ఇంతే, ఇది కూడా సోనీ వాళ్ళదే, ఎప్పుడో కొనేసా. ఇంకొక మాట ఏంటంటే ఈ సెల్ఫీ స్టిక్కి అంటే ట్రైపాడ్కి ఇక్కడ చూసారనుకో మంచి గ్రిప్గా ఒక చిన్న తాడు కూడా ఇచ్చారు, అదిరిపోయింది. అట్టనే మా ఇంటి బాల్కనీ చెత్త చూడకుండా బయట ఉండే వాతావరణం చూడండి, బ్రహ్మాండంగా కనిపిస్తలా ఈ కెమెరాతోటే. నాకు తెలిసి కనిపిస్తుంది అనుకుంటా. ఇంకేందంటే పల్లెటూర్లు, ఊర్లు, గీర్లు అన్నీ తిరిగేదానికి ఫుల్ ప్యాక్ అయిపోయి ఉన్నాను. ఇంకా టెంట్ గింటు అవి కూడా కొన్నాను అనుకో, క్యాంపింగ్కి కూడా రెడీ. ఏదో ఒక అడవిలో ఏదో ఒక రోజు క్యాంపింగ్ చేసి వండుకొని తిని రాత్రంతా ఉంటాను. ఇంకా మంచి మంచి వీడియోల కోసం మీరు ఖచ్చితంగా లైక్, షేరు, కమెంట్, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ కోసం బెల్ కొట్టి ఆల్ అని పెట్టండి. మీకు తెలుసు కదా ఇవన్నీ చాలా వీడియోల్లో అందరూ చెప్పేదే, మనము చెప్తా ఉన్నాం. కొద్దిగా చేసుకుంటే ఇమీడియట్లీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు ఒక్క వీడియో కూడా మిస్ కారు. ఇప్పుడు సబ్స్క్రైబ్.